రోమపత్రిక 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయింది గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. సో ఇక్కడ 2 విషయాలు మనం చూస్తా ఉన్నాం. 10వ అధ్యాయంలో ఆయన ఎందుకు చనిపోయాడన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన మరలా జీవిస్తూ ఉన్నాడన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. రెండో భాగంలో ఏం చూస్తూ ఉన్నాం? 10వ వచనం రెండో భాగంలో పాపం విషయమై ఒక్కమారే చనిపోయింది కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. సో ఇంగ్లీష్లో అయితే రెకన్ యువర్ సెల్ఫ్స్ డెడ్ టు సిన్ అని ఉంటుంది. అంటే ఆయన పాపం విషయమై ఆయన చనిపోయాడంట. ఆయన ఎందుకు జీవిస్తూ ఉన్నాడంట? దేవుని విషయమై జీవిస్తూ ఉన్నాడు. సో సాధారణంగా మనం పునరుద్ధానం గురించి మనం మాట్లాడినప్పుడు అది ఒక ఈవెంట్గా మనం చూస్తాం. ఆయన గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు, ఆయన మరలా 3వ రోజు ఆదివారం పొద్దున్నే ఆయన లెగిశాడని ఆ రోజుని మాత్రమే మనం ప్రత్యేకంగా గణపరచడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఆ ఈవెంట్ గురించి నేను మాట్లాడలేదు కానీ ఆ ఈవెంట్ వెనకాల పనిచేసినటువంటి ఆత్మను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. దానికి యేసయ్య చనిపోయేటప్పుడు మనమందరం లేం అక్కడ. చూసారా ఎవరైనా యేసయ్య చనిపోయేటప్పుడు? లేం. అలానే ఆయన పునరుద్ధానుడై లేచినప్పుడు కూడా మనం లేం అక్కడ. మరి మనకెలా వర్తిస్తుంది కదా? యేసయ్య చనిపోయేటప్పుడు మనం లేము, ఆయన తిరిగి లేచేటప్పుడు మనం లేము. సో కానీ మనం ఏమంటున్నాం? గుడ్ ఫ్రైడే అంటున్నాం, రిజరెక్షన్ డే అంటున్నాం. అంటే ఎప్పుడైతే యేసయ్యని మనం అంగీకరించామో వాక్యం ఏం చెప్తుందంటే మనం ఆయనతో ఏకం చేయబడ్డాం. హల్లెలూయా. ఏం చేయబడ్డాం మనం ఆయనతో? అంటే తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి మన ముందు తరాల్లో కానీ ఇప్పుడు కానీ రాబోయే తరాల్లో కానీ ఎవరైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు ఏం చేయబడతారంటే ఆత్మీయంగా ఆయనతో ఏకం చేయబడతారు. హల్లెలూయా. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. సో ఇప్పుడు ఆ ప్రభు యొక్క విత్తనం మనలో ఎప్పుడైతే నాటబడిందో, ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామని చెప్తా ఉన్నాము, ఇంకో మాటలో చెప్పాలంటే ఎప్పుడైతే మనం యేసయ్యని రక్షకుడిగా అంగీకరించామని మనం చెప్తా ఉన్నామో మనం ఆయనతో పాటు ఐక్యమయ్యాం, లేకపోతే ఆయనలోకి మనం జత చేయబడ్డాం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య చనిపోయినప్పుడు ఇప్పుడు మనము ఆత్మీయంగా ఆయనలో ఉన్నాం కాబట్టి ఆయనతో పాటు మనం కూడా చనిపోయామని అర్థం. హల్లెలూయా. యేసయ్య తిరిగి లేచినప్పుడు మనం ఆయనలో ఉన్నాము, మనం ఆయనతో ఉన్నాం కాబట్టి మనం కూడా ఆయనతో పాటు తిరిగి లేచామని అర్థం. హల్లెలూయా. ఎందుకని? ఆయనలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఆయనలోకి మనం వచ్చిన తర్వాత, లేకపోతే ఆయన్ని మనం అంగీకరించిన తర్వాత ఏమైంది? ఆయనతో మనం ఏకం చేయబడ్డాం. హల్లెలూయా. సిలువ దగ్గర ఉండేటువంటి మర్మం ఏంటంటే గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్ రికన్సైలింగ్ ద వరల్డ్ టు హిమ్సెల్ఫ్. దేవుడంట సిలువలో ఆయన ఉండి లోకాన్ని తనకు తాను సమాధానపరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే మనందరినీ కూడా, ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా భవిష్యత్తులో ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, లేకపోతే ముందు తరాల్లో ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరినీ కూడా ఆ సిలువ కార్యంలో ఆయన ఏం చేశాడు? వాళ్ళందరినీ సమాధానపరుచుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళందరినీ ఏకం చేసుకున్నాడు. మరలా ఆయన 3వ దినంన తిరిగి లేచేటప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయనతో పాటు లేపాడు. హల్లెలూయా. అందుకని పౌలు రోమీలకు రాస్తే ఏమంటున్నాడంటే మనం పాపం విషయంలో మనం మృతమైన వారిగా మనం ఎంచుకోవాలి. హల్లెలూయా. నేను చెప్తాను, అర్థమవుతుందా? పాపం విషయంలో మనం మృతి చెందాం ఇప్పుడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? రెకన్ యువర్ సెల్ఫ్స్ డెడ్ టు సిన్. అంటే
టేక్ ఇన్ టు అకౌంట్ దట్ యు ఆల్రెడీ డెడ్. అంటే పాపం విషయంలో మనం చనిపోయిన వారిగా మనల్ని మనం ఎంచుకోవాలంట. హల్లెలూయా. అలానే ఆయన పునరుద్ధానం ద్వారా ఇప్పుడు ఏం జరిగింది? దేవునికి సజీవులుగా ఉన్నట్టు మనల్ని మనం ఎంచుకోవాలంట. హల్లెలూయా. అంటే పునరుద్ధానం అనేది ఎలాగా ఒక దినానికి ఒక రోజు ప్రత్యేకించి దాన్ని ఎట్లా జరుపుకుంటామో అలా జరుపుకోవచ్చు. అదేవిధంగా పునరుద్ధానం అనేది ఇంకో మాటలో చెప్పాలంటే అది ఒక ఆత్మ. ఇంకో మాటలో చెప్పాలంటే అది ఒక రియాలిటీ, అది ఒక వాస్తవం. సో ఇప్పుడు పునరుద్ధానం దినం మనం జరుపుకోవటం మాత్రమే కాదు, అంటే ఈస్టర్ లేకపోతే రిజరక్షన్ డే మనం జరుపుకోవటం మాత్రమే కాదు, ఆ రిజరక్షన్లో మనం పాలిభాగస్థులమై ఉన్నామన్నటువంటి గ్రహింపుని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే పునరుద్ధానపు రోజును మనం జరుపుకోవటం మాత్రమే కాదు, పునరుద్ధానం అనేటువంటి ఒక ఆత్మీయ సత్యంలో ఆ ఆత్మీయ సత్యాన్ని మనము అనుభవపూర్వకంగా అనుభవించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. నేను చెప్తున్నా అర్థమైందా? ఈరోజు నేను చెప్పేదంతా ఒకటే విషయం. రిజరక్షన్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే కాదు, రిజరక్షన్ అనేది ఒక ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ. పునరుద్ధానం అనేది ఒకరోజు జరుపుకునేది మాత్రమే కాదు, పునరుద్ధానం అనేది ఒక విశ్వాస జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి ఒక అనుభవం. అర్థమైంది నేను చెప్పాను? పునరుద్ధానం అనేది ఈస్టర్ రోజో లేకపోతే ఏ రోజో జరుపుకునే రోజు మాత్రమే కాదు, పునరుద్ధానం అనేది ఒక విశ్వాస జీవితంలో ప్రతిరోజు అతను నడిచేటువంటి ఒక అనుభవం. అంటే రిజరక్షన్ ఈజ్ నాట్ జస్ట్ మేర్ అన్ ఈవెంట్, బట్ రిజరక్షన్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ, ఒక అనుభవపూర్వకమైనటువంటి వాస్తవం. ఓకే. సో పునరుద్ధానం అంటే లిటరల్గా దానికి మీనింగ్ ఏమొస్తుందంటే బీయింగ్ అలైవ్ టు గాడ్, దేవునికి సజీవంగా ఉండడం. ఐ మీన్ ఎంతమంది దేవునికి సజీవంగా ఉన్నారు ఇక్కడ? ఎంతమంది దేవునికి సజీవంగా ఉన్నారు? ఆలోచిద్దాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? పాపం విషయమై ఒక్కమారే చనిపోయింది కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అంటే ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని మనం అనుభవించాలంటే, అది మన జీవితంలో ఒక భాగం అవ్వాలంటే 2 విషయాలు చేయమని పౌలు చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? పాపం విషయమై మృతమైన వారిగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. అంటే పౌలు ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? రిజిస్టర్ ఇన్ యువర్ మైండ్ దట్ యు ఆర్ డెడ్ టు సిన్. మీరును పాపం విషయమై మృతులుగాను. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఇది ఒక్కటి అర్థమైతే చాలు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానో అది మీరు క్యాచ్ చేయగలుగుతారు క్లియర్గా. అంటే యేసయ్య యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, దాని లోపల ఉన్న శక్తి, దాని లోపల ఉన్న గొప్పతనం, దాని లోపల ఉన్న ప్రత్యక్షత ఒక విశ్వాసి అనుభవించాలంటే 2 విషయాలు చేయాలంట. అదేంటి? పాపం విషయమై మృతమైన వాడిగా ఎంచుకోవాలంట. ఇంగ్లీష్లో ఏమంటే రెకన్ యువర్ సెల్స్. అంటే పాపం విషయమై మనం చచ్చిన వారిగా మన లోపల మనం రిజిస్టర్ చేసుకోవాలంట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎంతమంది దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు దేవుని కుమారులు కుమార్తెలని మీ లోపల ముద్రించబడింది, లోపల రిజిస్టర్ చేయబడింది. 1,00,000 మంది, గుంటూరులో ఉన్న 1,00,000 మంది మీ దగ్గరకు వచ్చి ఈరోజు నువ్వు దేవుని కుమారుడు కాదంటే నువ్వు ఒప్పుకో. ఎందుకని? నీ లోపల నీకు తెలుసు, నీకు తెలుసు 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 నీ లోపల నీకు తెలుసు. అది ఎలానో నీకు తెలియపోయినా నీకు తెలుసు. హల్లెలూయా. నేను చెప్తున్నా అర్థమవుతుందా? అలానే ఆయన పునరుద్ధానాన్ని మనం అనుభవించాలంటే పాపం విషయం మనం చచ్చిన వారిగా మన లోపల మనకు తెలియాలంట. అంటే అది ఎలా తెలుస్తుంది? ముందు మనం ఎంచుకుంటాం, ముందు మనం అలా భావిస్తాం. అంటే నేను పాపం విషయమై చచ్చాను. అందరు చెప్తారా? నేను పాపం విషయమై చచ్చాను. కానీ దేనికి నేను సజీవుడిగా ఉన్నాను? దేవుని విషయమై మాత్రమే నేను సజీవునిగా ఉన్నాను. ఎవరైతే వాళ్ళు ఇలా ఎంచుకుంటారో వాళ్ళు యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళ జీవితంలో అనుభవిస్తారంట అని పౌలు గారు చెప్తున్నారు, నేను చెప్పట్లా. హల్లెలూయా. ఇప్పుడు పునరుద్ధానం అంటే మనకేం తెలుసు? ఆ రోజు స్పెషల్గా చర్చ్కి వెళ్ళటం, లేకపోతే ఆ రోజు మన ఇంకొంచెం బాగా జరుపుకునే వాళ్ళు కొత్త డ్రెస్ కొనుక్కోవటం, ఇంతవరకు మాత్రమే తెలుస్తుంది. అవునా? జస్ట్ యాజ్ క్రిస్మస్ జరుపుకునేటప్పుడు మనం కొత్త బట్టలు కొనుక్కొని పిండి వంటలు వండుకొని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము,
ఎలాగ క్రీస్తు యొక్క జననం అనేది ఒక అనుభవపూర్వకమైన వాస్తవమో, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం కూడా ఒక అనుభవపూర్వకమైనటువంటి వాస్తవం. అంటే నేను చెప్తున్నాను, ఈస్టర్ అనేది ఒక ఫంక్షన్ మాత్రమే కాదు. కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ అది ఒక విశ్వాసి జీవితంలో ప్రతిరోజు ఒక అనుభవం. హల్లెలూయా. ప్రతిరోజు ఒక విశ్వాసి దేని విషయమై పునరుద్ధానుడిగా ఉంటా ఉన్నాడు? దేవుని విషయమై. ఇప్పుడు క్యాచ్ చేశారు. అంటే పునరుద్ధానం అనేది ఈరోజు డేట్ ఎంత? ఏప్రిల్ 4వ రోజు మాత్రమే జరుగుతుందా? లేకపోతే పునరుద్ధానం అనేది 2021 మొత్తం, 2022 మొత్తం ప్రతిరోజు మన జీవితంలో జరుగుతుందా? హల్లెలూయా. అది నేను చెప్పాలనుకుంది. ఆమేన్. అంటే ప్రతిరోజు మనం పునరుద్ధానంలో పనిచేస్తూ ఉన్నాం. అంటే దానికి గుర్తు ఏంటంటే, దేవుని యొక్క పునరుద్ధాన సంబంధమైన కార్యము మన లోపల ఒక వాస్తవికమైన విషయంగా మారింది అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే, మనం పాపం విషయమై మృతంగా ఉన్నాం, దేవుని విషయమై సజీవంగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పునరుద్ధానపు శక్తిని అనుభవించాలంటే ఏం చేయాలి? మీరు చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఒక్క పాయింటే నేను చెప్పేది ఈరోజంతా. ఒక వ్యక్తి పునరుద్ధాన శక్తిని అనుభవించాలంటే ఏం చేయాలి? పాపం విషయమై చనిపోవాలి, లేకపోతే మృతుడిగా తనని తాను ఎంచుకోవాలి. అలానే ఏ విషయంలో సజీవుడిగా ఉన్నట్టు తను తాను ఎంచుకోవాలి? దేవుని విషయమై సజీవుడిగా ఉన్నట్టు ఎంచుకోవాలి. అంటే మనము యేసయ్యతో సంబంధం కలిగి ఉన్నామంటే, ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులుగా ఉన్నామంటే, ఆయన పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నామంటే, ఒకటే ఒక ప్రాముఖ్యమైన రుజువు ఏంటంటే, దేవునికి మనం సజీవంగా ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడున్న మనమందరము ప్రతిరోజు దేవునికి సజీవంగా ఉంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు ఆయన పునరుద్ధానంలో పాలు పొందుతున్నామని అర్థం. నేను చెప్పిన అర్థమైందా? మీరు ఆల్రెడీ పొద్దున ఒక మెసేజ్ విన్నారు. ఏంటా మెసేజ్? యేసయ్య ప్రథమ ఫలంగా తిరిగి లేపబడ్డాడు. మిగిలిన హార్వెస్ట్, మిగిలిన పంట అంతా ఎవరు? మనం. ఆ మెసేజ్ విన్నారు. ఇప్పుడు నేను అది చెప్పట్లేదు. అదే పునరుద్ధానాన్ని ఇంకో కోణంలో చెప్తున్నాను. పొద్దున మనం ఏం విన్నామంటే, పునరుద్ధానం అంటే ఏంటో మనం విన్నాం. ఇప్పుడు మనం ఏం వింటున్నామంటే, పునరుద్ధానంతో కూడిన ఆత్మ ఎలా ఉంటుందో వింటున్నాం. రెండింటి డిఫరెన్స్ అర్థమైందా? పొద్దున ఏం విన్నాం? పునరుద్ధానం ఎందుకు, పునరుద్ధానం ఏంటి అని మనం విన్నాం. అది ఎలా జరిగిందని విన్నాం. ఇప్పుడు ఏం వింటున్నాం? పునరుద్ధానంతో కూడిన ఆత్మ ఎలా పనిచేస్తుందో వింటున్నాం. హల్లెలూయా. అంటే యేసయ్య తిరిగి లేచిన ఆ రోజు నుండి ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరించడం ప్రారంభించారో, ఆ ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతిరోజు ఏం జరుగుతూ ఉంది? పునరుద్ధానాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. దానికి రుజువు ఏంటని పౌలు ఏమంటున్నా అంటే, ఆ వ్యక్తి పాపం విషయమై చనిపోయి. హల్లెలూయా. కొంతమంది క్యాచ్ చేశారు, ఇంకొంతమంది క్యాచ్ చేయలేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్దాం. There is therefore now no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit. తెలుగులో ఆ ఆఖరి భాగాన్ని ఎత్తేసారు తెలుగులో. Who walk not after the flesh, but after the Spirit. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికంట ఏ శిక్ష విధి లేదు. Therefore now there is no condemnation. అంటే మనల్ని నిందించడానికి, మన మీద నేరారోపణ చేయడానికి ఒకవేళ క్రీస్తు యేసునందు ఉంటే ఆ పవర్, ఆ కెపాసిటీ, అధికారం ఇంకా దేనికి లేదంట. దేనికి లేదని చెప్పి పౌలు రెండో భాగంలో ఏం యాడ్ చేశాడు? వాళ్ళు శరీరానుసారంగా వాళ్ళు నడుచుకోరు, కానీ ఆత్మానుసారంగా వాళ్ళు నడుచుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్య యొక్క పునరుద్ధానంలో పాలుపంపులు పొందాడని అర్థం. హల్లెలూయా. యేసయ్య పునరుద్ధానంలో ఎవరైతే పాలు పొందారో, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే దాన్ని అనుభవిస్తూ ఉన్నారో, వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు శరీరానుసారంగా నడుచుకోరు, కానీ ఆత్మానుసారంగా నడుచుకుంటారు. హల్లెలూయా. అలాగా ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళకంట ఏ శిక్షా విధి లేదు.
అపవాది కానీ, నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నిందించుకోవడానికి లేదు. ఎందుకని? నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావు, నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావు. ఒక వ్యక్తి ఆత్మానుసారంగా నడవటం అంటే ఏంటి? దేవుని వాక్యానుసారంగా నడవటం. హల్లెలూయా. దేవుని మాటకి లోబడి జీవించటం, పరిశుద్ధాత్మ ప్రేరేపణకి లోబడి జీవించటం, తన మనస్సాక్షిని దేవుని ఏట జాగ్రత్తగా కాపాడుకోవడం. దాన్ని మనం ఏమంటున్నాం? ఆత్మానుసారంగా జీవించడం. మనం ఆత్మానుసారంగా జీవిస్తేనంట ఈ లోకంలో మనల్ని ఖండించే శక్తి దేనికి లేదంట. ఒకవేళ మరలా మనం శరీరానుసారంగా జీవించామనుకో, ఖండించే శక్తి ఎవరికో ఒకరికి దొరుకుతుంది. ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక కార్యక్రమం చేసావు, ఒక ఈవెంట్ నువ్వు రన్ చేసావు. నువ్వు చేసింది వేరే వాళ్ళకి నచ్చలేదు. నీ దృష్టిలో దేవుడు నిన్ను అలా నడిపించాడు కాబట్టి నువ్వు చేసింది కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది. కానీ నీ స్నేహితుడికో, నీ బంధువులకో అది తప్పని అనిపిస్తుంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నువ్వు ఆత్మానుసారంగా చేస్తే, దేవుని డైరెక్షన్ బట్టి నువ్వు చేస్తే, దేవునికి సజీవంగా ఉండి నువ్వు చేస్తే, నీకు శిక్షా విధి వేయటానికి ఎవరికి హక్కు లేదు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతిరోజు మనం చాలామంది నిందించబడేటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని ఖండించుకునేటువంటి స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో కానీ మనం మిగిలిపోతే, మనం దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మన లోపల పనిచేయకుండా ఆపేసిన వాళ్ళం అవుతాం. అంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి లేదని కాదు. అంటే ఈ పునరుద్ధానపు శక్తి పనిచేయాలంటే ఒక విశ్వాసిలో నేరారోపణలో నుండి అతను బయటికి రావాలి. హల్లెలూయా. శిక్షా విధిలో నుండి ఏం చేయాలి? కాండమ్నేషన్లో నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. ఎంతమంది ప్రతిరోజు మిమ్మల్ని మీరు చూసి మీరు తిట్టుకుంటూ ఉంటారు? ఎవరైనా ఉన్నారా? ఏదన్నా జరగాల్సింది జరగనప్పుడు మిమ్మల్ని మీరు చూసి ఏమనుకుంటారు? ఇంటర్వ్యూకి అప్లై చేశారు, ఓకే, జాబ్ రాలేదు. నీ ఫ్రెండ్ అసలు చదవడు, వాడి సబ్జెక్టులన్నీ వాడికి అన్ని బ్యాక్లాగ్సే, వాడికి ఫస్ట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది లోపల? మీరు ఏదైనా మంచి వస్తువు కొనుక్కున్నారు, పక్కింటి వాళ్ళు కూడా కొనుక్కున్నారు. నువ్వు కొనుక్కున్న తర్వాత పోటీ కోసం కొన్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు వాళ్ళ వైపు చూస్తున్నావు, నీ లోపల టెంపరేచర్, బీపీ పెరుగుతూ ఉంది. వీడు నాకంటే మంచిది కొన్నాడు, వీడు నాకంటే బాగా చేశాడు. అలా చేసినప్పుడు అంట మనం ఏం చేస్తున్నాం? అపవాది కానీ లేకపోతే పరిస్థితులు కానీ మనల్ని ఖండించటానికి మనమే పర్మిషన్ ఇస్తున్నాం. హల్లెలూయా. అందుకనే ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి కొన్ని విషయాల్లో పోలిక ఉండదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒకరిని ఆశీర్వించే విధానంలోనే ఇంకొకరిని ఆశీర్వించడు. అందరినీ ఆశీర్విస్తాడు ఆయన, కానీ ఆ విధానం వేరు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది లేకపోతే 740 కోట్ల మంది ఏ ఒక్కళ్ళు కూడా ఇంకొకరిలాగా ఉండరు. 7-8 మంది ఒకేలాగా ఉంటారని అంటారు, కానీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ స్కానింగ్ చేసినప్పుడు కానీ ఒకటే ఉండదు. అంటే దేవుడు ఏం చేశాడు? ప్రతి వ్యక్తిని యూనిక్గా చేశాడు, ప్రతి వ్యక్తిని స్పెషల్గా చేశాడు. దేవుడు నన్ను స్పెషల్గా చేశాడని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు లేకపోతే మీకు విశ్వాసం లేదని అర్థం, మీరు ఇంకా పాపంలో ఉన్నారని అర్థం. ఎందుకని? ఏదైతే విశ్వాస సంబంధం కానిదో, అంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశాడని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయన చేశాడని? హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాం? దేవుడు చేసింది సరైందని మనం నమ్ముతున్నాం. దాని అర్థం ఏంటి? మనం పాజిటివ్ ఫెయిత్లో మనం ఉన్నామని అర్థం. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సో ఇందాకేం చెప్పాను? ఎప్పుడైతే ఒక విశ్వాసి పునరుద్ధానపు కార్యాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు, లేకపోతే ఎప్పుడైతే ఒక విశ్వాసి తన పాపానికి మృతి చెందిన వాడిగా దేవుని విషయంలో సజీవుడిగా తను ఎంచుకొని దేవుని శక్తిని అనుభవించడం ప్రారంభిస్తాడు, ఏం జరుగుతుందంటే అతడు ఆత్మీయంగా దేవునికి ఒక ఉన్నతమైన స్థానంలో సజీవంగా ఉండటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చాలామంది అనొచ్చు, నేను దేవునికి సజీవంగానే ఉన్నా కదా అండి, నేను చర్చికి వెళ్తున్నాను కదా, లేకపోతే ప్రార్థన చేస్తున్నాను కదా. దేవునికి సజీవంగా ఉండడం అంటే ఒక అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరవబడటం. ఒక వ్యక్తి దేవునికి సజీవుడిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? తన ఆత్మీయ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి అని అర్థం. హల్లెలూయా.
ఉదాహరణకి యేసుప్రభు వారి శిష్యులు ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆయన అద్భుతాలు చేయటం చూశారు. ఆయన చనిపోయిన వాడిని లేపటం చూశారు. ఆయన ఒకసారి అభిషేకం ఇచ్చి వాళ్ళకి పంపించాడు. వెళ్లి స్వస్థపరచండి. అవి కూడా వాళ్ళు చేశారు. ఇవన్నీ చేశారు. తర్వాత ఆయన చెప్పే ఉపమానాలు వినటం మొదలుపెట్టారు. అన్నీ చేశారు. కానీ చాలా విషయాలు వాళ్ళకి అర్థం కాలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో యేసయ్య ఏమన్నాడు? ఒక వ్యక్తి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. శిష్యులు దేవుని రాజ్యం అనేది ఎలా ప్రదర్శించబడిందో చూశారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. చనిపోయిన వారు లేవటం వాళ్ళు చూశారు. యేసయ్య కుంటివారికి కాళ్ళు ఇవ్వటం, గుడ్డివారికి కళ్ళు ఇవ్వటం, ఇవన్నీ చూశారు శిష్యులు. కానీ వాళ్ళు పూర్తిగా గ్రహించలేకపోయారు. అందుకనే యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన మరల ఆరోహణమయ్యే ముందు ఆయన ఏం చేశాడు? అని ఊది ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఎప్పుడైతే ఆయన గాలిని వదిలి ఊపిరిని వదిలి పరిశుద్ధాత్మను పొందుకోండి అని అన్నాడో ఆ సమయమున మొట్టమొదటిసారి శిష్యులు తిరిగి జన్మించారు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు తిరిగి జన్మించారో, ఎప్పుడైతే ఆత్మ కుమ్మరింపు కోసం వాళ్ళు కనిపెడతా ఉన్నారో, ఎప్పుడైతే 120 మంది పెంతెకోస్తు దినమందు దేవుని ఆత్మ చేత నింపబడ్డారో, అప్పటి నుంచి వాళ్ళు భయంకరంగా కార్యాలు చేయడం మొదలుపెట్టారు. ఒక సూపర్ న్యాచురల్ లైఫ్ జీవించడం వాళ్ళు ప్రారంభించారు. ఎందుకని? అది ముందు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారంటే, ముందు వాళ్ళ ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరవబడలేదు దేవుని రాజ్యాన్ని చూడటానికి. వాళ్ళు దేవుని రాజ్యంలోనే ఉన్నారా? ఉన్నారు. యేసయ్య చేసిన కార్యాలు చూసారా? చూశారు. కానీ లోపల వివేచించే సామర్థ్యం వాళ్ళకి తెరవబడలేదు. ఆ వివేచించే సామర్థ్యం ఎప్పుడు తెరవబడింది? ఎప్పుడైతే యేసయ్య శిష్యులు చూసి ఉఫ్ అన్నాడో, పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడో, వెంటనే వెలిగింపు జరిగిపోయింది. యేసయ్య అమ్మాయి మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు, ఇద్దరు వెళ్తా ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడంట. ఆయన మాట్లాడినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఆయన మాట్లాడినప్పుడు మా హృదయాలు మండిని అన్నారు. అంటే అదే ఇద్దరు వ్యక్తులు అంతకుముందు యేసయ్య మాటలు విన్నారా? విన్నారు. యేసయ్య కార్యాలు విన్నారా? విన్నారు. శిష్యులు ఆ యేసయ్యతో పాటు ఉండటం ఇవన్నీ వాళ్ళకి తెలుసా? తెలుసు. కానీ ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడిగా తిరిగి వచ్చి ఆయన మాట్లాడాడో వాళ్ళ హృదయాలు మండిని. అంటే ఎప్పుడైతే యేసయ్య సమాధిలో నుండి బయటకు వచ్చాడో ఈ భూలోకం అంతా కూడా ఆత్మీయంగా ఆయనకి తెరవబడింది. హల్లెలూయా. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోగలిగితే ఈరోజు నేను చెప్పేదంతా మీరు గ్రహించినట్లే. ఉదాహరణకి ఒక తల్లి గర్భంలో ఒక బేబీ ఉందనుకుందాం. ఓకే, 9 months అయింది బేబీకి 9 months అయింది. సో 9 months అవ్వగానే ఏమవుతుంది? లోపల కళ్ళన్నీ డెవలప్ అయి ఉంటాయి, అవునా? వినికిడి డెవలప్ అయి ఉంటుంది, కొన్ని ఆర్గన్స్ డెవలప్ అయి ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ఫుల్గా డెవలప్ అయి ఉంటాయి. కానీ ఆ అవయవాలు, అభివృద్ధి అయినటువంటి అవయవాలు, ఎదిగినటువంటి అవయవాలు అవి పనిచేస్తున్నాయా లేదా ఎప్పుడు తెలుస్తుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. హల్లెలూయా. ఆ బేబీ చూడగలుగుతుందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే తల్లి కడుపులో నుండి గర్భంలో నుంచి బయటకు వచ్చిందో, ఎప్పుడైతే బయటున్న లైట్, బయటున్న వెలుగు వచ్చి ఆ బేబీ యొక్క రెటీనాని టచ్ చేసినప్పుడు ఆ బేబీ చూడటం ప్రారంభించిందో అప్పుడు మనం ఏం గ్రహించవచ్చు? బేబీకి చూపు బాగానే ఉంది. ఎప్పుడైతే మనం ఇలా కొట్టినప్పుడు బేబీ కదులుతుందో మనం ఏం గ్రహించవచ్చు? బేబీకి వినికిడి బాగానే ఉంది. అంటే చూడటం, ఈ వినికిడి ఇవి తల్లి గర్భంలో 9వ నెలలో ఉన్నప్పుడే ఉన్నాయా? ఉన్నాయి. కానీ అవి పనిచేస్తున్నాయా లేదా అని ఎట్లా తెలిసింది మనకి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు తెలియలా, బయటకు వచ్చినప్పుడు తెలిసింది. అలానే శిష్యులకి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నప్పుడు దేవుని రాజ్యం ప్రదర్శన వాళ్ళు చూశారు. దేవుని రాజ్యం వాళ్ళ ఎదుట డెమాన్స్ట్రేట్ చేయబడటం చూశారు. కానీ అదే రాజ్యంలో ఆపరేట్ అవటం ఎప్పుడు నేర్చుకున్నారు? ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఆత్మను కుమ్మరించాడో అందరూ ఆ రాజ్యంలో ఉన్న శక్తిని ప్రదర్శించడం ప్రారంభించారు. హల్లెలూయా. అందుకే పౌలు ఏమన్నాడు? పాపం విషయమై మీరు మృతమై దేవుని విషయం మీరు సజీవుడిగా ఉండాలి. అన్లెస్ ఎ మ్యాన్ ఈస్ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక మనుషుడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. యోహాను 3:3 నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడలేడు అన్న పదానికి గ్రీక్లో అర్థం ఏంటంటే ఏడో అని అర్థం. AIDO. ఏడో అంటే పర్సెప్షన్ దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెన్సెస్. అంటే
జ్ఞానేంద్రియాల మూలంగా గ్రహింపయ్యేటువంటి విషయం అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, తిరిగి జన్మించటం అనేది 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నప్పుడు లేదు. ఆమేన్. తిరిగి జన్మించటం అనేది పాత నిబంధనలో లేదు. ఎప్పుడైతే యేసయ్య చనిపోయి ఆయన తిరిగి లేచాడో, ఇప్పుడేమవుతుంది, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారు. అందుకే రోమా 10:10లో పౌలు ఏమంటాడు, ఏమన్నాడు పౌలు? ఇఫ్ యూ కెన్ కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ లార్డ్, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించినట్లా నువ్వు రక్షించబడదు. చదివారు ఎప్పుడైనా వచ్చినని రోమా 10:10లో? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించినట్లా. దేవుడు ఆయన్ని సిలువ మీద పెట్టాడని నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ సంపూర్ణంగా రాలేదు. కానీ రక్షణ ఎప్పుడు వచ్చింది? దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ఇంకో చోట పౌలు ఏమన్నాడు, ఆయన కానీ పునరుద్ధానుడు అవ్వకపోయింటే మన పాపముల విషయంలోనే మనం మృతమైన వారిగా ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు ఆయన పునరుద్ధానము భూలోకానికి ఏం చేసింది? ముందు యుగాలకి, రాబోయే తరాలకి ఆయన పునరుద్ధానం ఏం చేసింది? ఎవరైతే ఆయన అంగీకరించారో, ద మూమెంట్ హీ యాక్సెప్ట్స్ క్రైస్ట్, హీస్ బీన్ ఓపెన్ టు ద రెల్మ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రపంచానికి ఒక విశ్వాసి తెరవబడతాడు. హల్లెలూయా. అది ఆయన పునరుద్ధానం చేసిన కార్యం. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట మీకు అర్థమైతే నేను చెప్పేది అంత అర్థమైనట్టే. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలోకి వెళ్దాం. అని చూద్దామా? మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఇప్పుడు యేసయ్యని మృతుల్లో నుండి లేపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? చావునకు లోనైన మన శరీరాలను కూడా తన ఆత్మ ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? జీవింపజేస్తా ఉన్నాడు. అంటే మనం శారీరకంగా జీవింపజేయబడతా ఉన్నాం, మనం ఆత్మీయంగా జీవింపజేయబడతా ఉన్నాం. నేను చెప్పిన అర్థమైందా? శారీరకంగా మనం ఏదైనా అనారోగ్యంలో ఉంటే బయటకు వచ్చే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకని? ఆత్మ ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అదే ఆత్మ ఆత్మీయంగా ఏం చేస్తుంది? దేవుని అయితే సజీవంగా ఉండేటట్టు జీవింపజేస్తుంది. హల్లెలూయా. దేవునికి సజీవంగా ఒక వ్యక్తి ఉన్నాడంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర నుంచి జ్ఞానం తీసుకోగలడు, దేవుని యొక్క స్వరం వినగలడు. అసలు ఆయన పాయింట్ దగ్గరకు వచ్చాను. దేవుడు చెప్పేది వినగలడు, దేవుని నడిపింపుని అర్థం చేసుకోగలడు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ ఆయన కుమారుడు. అంటే ఆ వ్యక్తి ఏంటి? దేవునికి సజీవుడుగా ఉన్నాడని అర్థం. అంటే మనం దేవుడు చెప్పేది వినకపోతుంటే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకపోతుంటే, ఆత్మ ప్రేరేపణ కింద మనం జీవించకపోతుంటే దాని అర్థం ఏంటి? దేవునిలో ఉన్నాం కానీ ఆయనకి సజీవంగా లేం. ఉదాహరణకి కాలేజ్లో మధ్యాహ్నం లంచ్ బెల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ జరిగిద్ది. లంచ్ బెల్లో మనలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మధ్యాహ్నం క్యాంటీన్కి వెళ్ళి ఫుల్గా సాంబార్ తాగి ఫుల్గా పెరుగు తినొచ్చి ఆఫ్టర్నూన్ ఫస్ట్ క్లాస్లో కూర్చునేవాళ్ళం. లెక్చరర్ అట్లా చెప్తా ఉండేది బోర్డు మీద. లెక్చరర్ అట్లా బోర్డు మీద చాక్ పీస్తో రాస్తూ ఉంటే ఎట్లా కనపడుతుంది? మ్యాట్రిక్స్ సినిమాలో డాట్స్ వచ్చినట్టు కనపడతా ఉండేది. ఒకసారి ఒక లెక్చరర్ ఇంతే నన్ను క్వశ్చన్ అడిగింది. నేను ఇలా కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాను. వాడిని లేపండి అని. ఎక్కడున్నాను? ఆత్మీయ ప్రపంచంలో ఉన్నానా? శారీరక అంటే నేను క్లాస్లోనే ఉన్నాను కానీ ఆ లెక్చరర్ చెప్తున్న పాఠానికి నేను సజీవంగా లేను. నువ్వు చర్చిలోనే ఉండొచ్చు కానీ దేవుని దగ్గర నుంచి వస్తున్న మాటకి నువ్వు సజీవంగా ఉండకపోవచ్చు. నువ్వు ఈ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇంకేమైనా పండుగలు ఉంటే, సమాధుల పండుగ, మట్లాదివారాల పండుగ, ఏ పండుగలున్నా నువ్వు అన్నీ జరుపుకోవచ్చు. కానీ నువ్వు దేవునికి సజీవంగా లేవనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు పునరుద్ధానపు కార్యంలో ఇంకా నువ్వు పాలు పంచుకోవట్లేదని అర్థం. హల్లెలూయా. పునరుద్ధానం ఏం చేసింది? ఈరోజు పళ్ళ కుద్దినట్టు నేను ఇదే మాట చెప్తాను, ఇదొక్కటి మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన పునరుద్ధానం ఏం చేసిందంటే మనం ఆయనకి సజీవంగా ఉండేటట్టు చేసింది. ఇప్పుడు ఆయనకి మనం సజీవంగా తెరవబడి ఉన్నామనుకో, ఈ టైంలో ఆయన ఏమైనా మాట్లాడుతుంటే మనం వినొచ్చు. ఆయన ఏమైనా చూపిస్తుంటే, ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని, టు సీ ద కింగ్డమ్,
అంటే రాజ్యం అనేది ఇంకో చోట వాక్యంలో ఏముంది? ద కింగ్డమ్ ఈజ్ నాట్ బై అబ్జర్వేషన్. అంటే బాహ్య నేత్రాలతో చూసి గ్రహించేది కాదు దేవుని రాజ్యం. హల్లెలూయా! అసలైన విషయం దగ్గరకొచ్చాను. అంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎప్పుడైతే మనం ఆయనకి తెరవబడ్డామో, ఇప్పుడు అదే రాజ్యాన్ని మనం ఆత్మీయంగా చూడటం ప్రారంభించాం. హల్లెలూయా! ఒక విశ్వాసిగా నువ్వు నేను శిక్షా విధిలో కాకుండా స్వేచ్ఛలో బ్రతకాలంటే శరీరానుసారంగా నడిచేవాళ్ళం కాక ఆత్మానుసారంగా నడిచేవాళ్ళమై ఉండాలి. హల్లెలూయా! ఇదొక పాయింట్ అర్థమవుతుందా మీకు? ఉదాహరణకి శరీరానుసారంగా నడవడం అంటే ఏంటి? ఆత్మానుసారంగా నడవడం అంటే ఏంటి? శరీరానుసారంగా నడవడం అంటే సింపుల్. నీ శరీరం ఏం చెప్తుందో దాన్ని బట్టి నడుస్తాం. అవునా? రేపొద్దున డాక్టర్ చచ్చిపోతాడని నువ్వు నమ్మేస్తావు చూడు, దాన్ని శరీరానుసారంగా నడవడం అంటారు. హలో! నేను వైద్యాన్ని ఏమంటలా, ఉన్న విషయం చెప్తున్నాను. ఎందుకని? ఏదైతే విశ్వాసం కాదో అది పాపం, అది శరీర సంబంధమైనది. అంటే డాక్టర్ చెప్పింది తప్ప, ఫ్యాక్ట్ అదొక వాస్తవం. కానీ సత్యం ఏంటి? ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు కాబట్టి నువ్వు ఆల్రెడీ పునరుద్ధానుడివి, నిన్ను ఇంకా బంధించేదేంటి? హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు దీన్ని నమ్మట్లేదో నువ్వేం చేస్తున్నావు? ఒక తక్కువ వాస్తవాన్ని నువ్వు పట్టుకుంటున్నావు, ఆ రిపోర్ట్ని నువ్వు పట్టుకుంటున్నావు. అందుకని చాలామంది స్కానింగ్లు చూపించిన నేను తొందరగా నమ్మను. కొంతమంది చూసినప్పుడు వాళ్ళు చాలా కాలం నుండి మా బాగలేదు 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 అంటూ ఉంటారు. కానీ సరిగ్గా దేవుడు కానీ మన కళ్ళ మీద ఫ్లడ్ లైట్ వేసి చూపించాడంటే వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం లేదని మనకు అర్థమైపోయింది. ఎందుకని? వాళ్ళ ప్రాబ్లం అంతా వాళ్ళ మైండ్లో ఉంటుంది. నాకు నిద్ర పడట్లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆలోచిస్తున్నారు. రాత్రి పడుకొని నాకు నిద్ర పడట్లేదు. ఆలోచిస్తున్నారు. ఇప్పుడేమైంది? అదొక బలమైన దుర్గంగా అయిపోయింది. ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవునికి సజీవంగా ఉన్నాడో, నిద్ర పట్టకుండా చేసే దాని మీదకి దేవుని అభిషేకం వచ్చి టపాలని ఆ కాడు విరిగిపోయింది. వద్దనగా నిద్రపోతాడు అప్పుడు రాత్రిపూట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? మీరు పునరుద్ధానపు రోజు జరుపుకోవటం మాత్రమే కాదు, దేవునికి మీరు సజీవంగా ఉండండి. హల్లెలూయా! ఎంతమంది నేను చెప్పింది గ్రహించారు? సో దేవునికి సజీవంగా వచ్చినప్పుడు ఒక 3-4 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. అందులో ఒకటి ఏంటంటే నోయింగ్ ఆఫ్ రెవల్యూషన్ అంటారు. అంటే ఆ వ్యక్తి ప్రత్యక్షతను గ్రహించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. రెండవది ఏంటంటే సైట్ ఆఫ్ ఎఫెక్షన్ అంటారు. అంటే ఆత్మ సంబంధమైన చూపు. మూడోది ఏంటి? హీరింగ్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసం ద్వారా దేవుని స్వరాన్ని వింటాడు. నాలుగోది ఏంటి? టేస్ట్ ఆఫ్ డిజర్న్మెంట్. అంటే ప్రతి విషయాన్ని ఆత్మీయంగా వివేచించగలుగుతాడు. ఏం చెప్పాను? 4 విషయాలు. దేవునికి సజీవంగా ఉన్నామంటే ప్రత్యక్షతని తీసుకోగలుగుతాడు. ప్రత్యక్షత అంటే ఏంటి? నీకు తెలిసిన విషయంలో నుండే పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త అర్థాన్ని ఇచ్చేట్టుగా క్రొత్త కోణంలో నీకు దాన్ని బయలుపరిస్తే దాన్ని ఏమంటావు అంటే ప్రత్యక్షత అంటాం. ఫస్ట్ ఏంటి? ప్రత్యక్షత. దేవునికి సజీవంగా ఉన్నామంటే ప్రత్యక్షత. బ్రదర్ అదే బైబిల్ నేను 50 సార్లు చదివాను బ్రదర్, నాకేం అనిపించట్లేదు అంటే నీకేం లేదు అక్కడ. నీకు ప్రత్యక్షత వచ్చినప్పుడు 50 కాదు 1050 సార్లు చదివినా ఇంకోసారి మళ్ళీ చదవాలనిపించింది. ఎందుకని? అందులో నుంచి నువ్వు ప్రతిసారి క్రొత్త అర్థాన్ని, క్రొత్త భావాన్ని, క్రొత్త కోణాల్ని నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు నువ్వు స్పిరిట్లో. హల్లెలూయా! అంటే అర్థం ఏంటి? నీకు జ్ఞానంను ప్రత్యక్షత గల మనస్సు దేవుడు ఇచ్చాడని అర్థం. చాలామంది బైబిల్ ఎందుకు చదవరో తెలుసా? చదివిస్తారు రోమపత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష అక్కడ పోలీస్ స్టేషన్లో వేసే శిక్ష, కోర్టులో వేసే శిక్ష, లేకపోతే నువ్వు ఏదైనా కొనుక్కురమ్మన్నప్పుడు నువ్వు కొనుక్కురానప్పుడు మీ ఆవిడ నీకు వేసే శిక్ష, ఏ శిక్ష కూడా అర్థం కాదు. మొత్తానికి ఏదో శిక్ష అని అర్థమైంది. అంటే అర్థం ఏంటి? అతనికి లాజికల్ మైండ్ బాగానే ఉంది, కానీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేదు. హల్లెలూయా! ఇప్పుడు ప్రత్యక్షత తెరవబడినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది? వాక్యము తినేకుంది తేనెలాగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా! గోధుమల్లాగా ఉంటుంది, తేనెలాగా ఉంటుంది, ద్రాక్షరసంలాగా ఉంటుంది. అంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవునికి సజీవంగా వచ్చావని అర్థం. హల్లెలూయా! సెకండ్ ఏంటిది? సైట్ ఆఫ్ ఎఫెక్షన్. అంటే ఆత్మ సంబంధమైన చూపు. యేసయ్య ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ద ఫాదర్ షోస్ ఎవ్రీథింగ్ టు ద సన్ హూమ్ హీ లవ్స్.
తండ్రి అంట తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తమును కుమారుడికి బయలుపరుస్తాడంట. హల్లెలూయా. అదే నాకు చెప్పండి, నేను దేవునికి సజీవంగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని దేవుడు నాకు బయలుపరుస్తాడు. అలా జరుగుతున్నప్పుడు నేను ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందానని అర్థం. నా జీవితం ఎటెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అంటే అర్థం ఏంటి? ఆయన పునరుద్ధానుడే, కానీ నువ్వెక్కడున్నావు? కన్ఫ్యూజ్డ్ పునరుద్ధానాన్ని అనుభవిస్తున్నావు. అంటే ఆయన పునరుద్ధానం ఏం చేసింది? మొట్టమొదట నీకు ప్రత్యక్షత గల మనసు తీసుకొని వచ్చింది. రెండోది ఏం చేసింది? ఆత్మ సంబంధమైన చూపుని తీసుకొని వచ్చింది. ఆత్మ సంబంధమైన చూపు తెరవబడినప్పుడు నీ పరిస్థితులకి, నీ బ్యాంక్ బ్యాలెన్స్కి, నీ ఉద్యోగానికి, నీ సమస్యకి, నీ అప్పులకి మించి వాటిని దాటి నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం ఎట్లా చెప్తున్నాం? దేవుడు గొప్ప స్థానంలో ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ స్థానానికి లేపుతాడని మనం ఎట్లా చెప్తున్నాం? బాహ్యంగా కాదు. బాహ్యంగా అందరికీ ఎంత శాలరీ వస్తాయో పక్కన వాళ్ళు తెలిసిపోయింది. అవునా? ఇంత శాలరీ వచ్చేటప్పుడు దేవుడు ఎట్లా ఆశ్రయిస్తాడు? ఇల్లు ఎట్లా కడతాం, లేకపోతే ఇది ఎట్లా చేస్తాం, లేకపోతే పిల్లల ఫీజులు ఎట్లా కడతాం, ఇది ఎట్లా వర్కౌట్ అయ్యిద్ది, లేకపోతే ఇన్ని లక్షల అప్పుల నుంచి ఎలా బయటకు వస్తాం? అది బాహ్య సంబంధమైన చూపు. ఇప్పుడు ఆయన పునరుద్ధాన కార్యం ద్వారా ఎప్పుడైతే మనం ఆయనకి తెరవబడ్డామో, మేబీ దేవుడు ఒకరోజు మధ్యరాత్రి నీకు ఒక ఆలోచన ఇచ్చి అరే అది అట్లా చేయనొచ్చు అనగానే ఏమైపోయింది? వెంటనే ఆ సమస్యలో నుండి నువ్వు బయటకు వస్తున్నావు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ బాహ్య సంబంధమైన చూపుకి మించి ఆయన చూపిస్తున్నాడు. హల్లెలూయా. పునరుద్ధానం ఏం చేస్తుంది? ఇప్పుడు పునరుద్ధాన కార్యంలో మనం పాల్గొంటున్నామంటే అర్థం ఏంటి? మనం చూడగలుగుతున్నాం. అంత నాతో అంటారా? మనం పరిస్థితులకు మించి, సమస్యలకు మించి, ఈవెన్ మరణానికి మించి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు చూడగలుగుతున్నాం? ఆయన పునరుద్ధాన కార్యాన్ని మనం అంగీకరించాం కాబట్టి. హల్లెలూయా. మూడో విషయం, హియరింగ్ ఆఫ్ ఫెయిత్. అంటే ఆయన పునరుద్ధాన కార్యాన్ని మనం అంగీకరిస్తే, విశ్వాసం ద్వారా అంగీకరిస్తే, అదే విశ్వాసం ద్వారా అంట మనం ఆయన స్వరాన్ని వినగలుగుతామంట. చాలామంది అడిగే ప్రశ్న, దేవుడు ఎలా మాట్లాడతాడు? సెకండ్ క్వశ్చన్, దేవుడు మాట్లాడినప్పుడు ఎలా కనిపెట్టాలి? థర్డ్ క్వశ్చన్, దేవుడు మాట్లాడినప్పుడు అది దేవుడా, సైతానా, నా మనసా, లేకపోతే నా ఆత్మ, లేకపోతే దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కనిపెట్టాలి? వాటి మీద వందల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నాలెడ్జ్ ఇస్తాయి, కానీ అందులోకి నువ్వు ఎట్లా వెళ్తావో అవి చెప్పలేవు. అంటే నువ్వు దేవుని మీద నీ మనసు పెట్టినప్పుడు, నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, అవునా? ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసంలో ఉంటా, ఆయనకు సున్నితంగా నువ్వు అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? పాపం విషయమై మృతం అయిపోయి దేవునికి సజీవంగా అవుతున్నావు. సజీవులు ఏం చేస్తారు? ఆయన స్వరాన్ని వింటారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు పక్కింటోటి స్వరం వింటాయి అందులో ఆయన. నా గొర్రెలు ఎప్పుడు అప్పుల స్వరాన్నే వింటాయి. నా గొర్రెలు ఎప్పుడు వ్యాధుల స్వరాలనే వింటాయి. నా గొర్రెలు ఎప్పుడు ఓటమి స్వరాన్నే వింటాయి అందులో దేవుడు ఏమన్నాడు? నా స్వరాన్ని వింటాయి అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఇప్పుడు తెరవబడ్డావంటే అర్థం ఏంటి? నీ అంతరంగంలో, నీ లోపల నీకు తెలుస్తుంది. ఒక క్రైసిస్ వచ్చింది, ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలి? ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటావో, దేవుని వాక్యం మీద ఆధారపడతా ఉంటావో, దేవునికి ఎప్పుడైతే నువ్వు తెరవబడ్డావో, నీ లోపల నువ్వు గ్రహించగలుగుతావు. ఈ డెసిషన్ తీసుకోకూడదు, ఈ డెసిషన్. అది ఎలా జరిగిందో చెప్పాలంటే అది నువ్వు అనుభవించాలి, నేను చెప్పలేను. హల్లెలూయా. మూడో విషయం ఏం జరుగుతూ ఉంది? ఆయనకి సజీవంగా వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతున్నాం. నేను ఇంజనీరింగ్ చదవాలా, మెడిసిన్ చదవాలా, ఎంపీసీనా, బైపీసీనా? మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వచ్చింది, అది కొనాలా వద్దా? ఈస్టర్ రోజు కొత్త బట్టలు కొనుక్కోవాలా వద్దా? ఈస్టర్ రోజు కాబట్టి రోజు కొనుక్కో. అంటే ఇండివిడ్యువల్గా, వ్యక్తిగతంగా నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎప్పుడైనా అనుభవించారా ఎవరైనా? ఏంటి, ఎవరు అనుభవించలేదా? ఒకసారి మీ చేతులు పైకెత్తారా? అంటే అర్థం ఏంటి? మీరు ఆయన ఏం చెప్తున్నాడో గ్రహించాడని అర్థం. సాయంత్రం ఒక్కడవే బయటికి వెళ్తున్నాం, అటు సైడ్ టర్నింగ్ తీసుకునే టైంలో నీ లోపల ఎక్కడో తెలిసింది నువ్వు ఈరోజు అటు వెళ్ళకూడదని. ఎందుకు వెళ్ళకూడదో నీకు తెలియదు,
కానీ వెళ్ళకూడదు అంతే. అదేంటి? ఒక ప్రేరేపణలాగా వస్తుంది. హల్లెలూయా! మనం ఏం చేయాలి? దేవునికి సజీవంగా వచ్చేటప్పుడు ఫస్ట్ జరిగే విషయం ఏంటంటే ఆత్మీయ ప్రేరేపణలు. స్పిరిచువల్ పర్సెప్షన్స్ వస్తా ఉంటాయి. లోపల దేవుడు సైన్స్ ఇస్తా ఉంటాడు. లోపల దేవుడు సూచనలు ఇస్తా ఉంటాడు. రేయ్! ఈ వస్తువు కొనొద్దు. కొంటే నువ్వు ఇబ్బందిలో పడతావు. ఈ పని ఇప్పుడు చేయొద్దు. ఈ కోర్సులోకి నువ్వు వెళ్ళొద్దు. అంటే నీ లోపల తెలుస్తది. ఎలా తెలుస్తది? నువ్వు దేవునికి సజీవంగా వచ్చావు కాబట్టి. హల్లెలూయా! ఇది ఎలా తెలుస్తదంటే నేను అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాను. ఇంక నుంచి రోజు తెలిసిద్ది. ఎందుకంటే వాడిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టెక్నాలజీ లేదు. పుస్తకాలు ఉంటాయి వాటి మీద. నాలుగోది ఏంటంటే టేస్ట్ ఆఫ్ డిజర్న్‌మెంట్, అంటే వివేచించేటువంటి కృప. వాక్యంలో ఏముంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అంటే వాళ్ళు టేస్ట్ చేయగలుగుతారంట దేవుని విషయాలను. హల్లెలూయా! దేవునితో కనీసం ఒక 10 సంవత్సరాలు నడిచిన ఏ వ్యక్తి అయినా అతను చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, నేను దేవుణ్ణి రుచి చూశాను, ఆయన చాలా మంచివాడని చెప్తారు. ఎంతమంది ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది? ఎవరైనా ఉన్నారు? పర్లేదు. మీరు చెప్పే మొట్టమొదటి మాట ఏంటి దేవుని గురించి? నేను చెప్పానని చెప్పడం కాదు. ప్రేమ కలిగిన దేవుడు. ఇంకొకళ్ళు? వన్ వర్డ్‌లో, ఒక్క మాటలో మీరు డిఫైన్ చేయాలి. మీ సొంతగా ఏ మాట వస్తది తొందరగా? దేవుడున్నాడు. హల్లెలూయా! బాధల నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు. నిజమైన దేవుడు. ఇంకా జీవము గల దేవుడు. హృదయాన్ని మార్చే దేవుడు. హల్లెలూయా! ఇంకా జీవితాన్ని సరిచేసే దేవుడు. బంధకాల నుంచి విడిపించే దేవుడు. ఆయన మీ తండ్రి. హల్లెలూయా! బాగా అనుభవించారు తండ్రిని. ఓకే. ఇంకా ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా! ఇంకా యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన. అంటే ఇవన్నీ చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఇవన్నీ మనము అనుభవించామని అర్థం. దాని అర్థం ఏంటి? మనం వాటిని రుచి చూసి తెలుసుకున్నాం ఆయన ఉత్తముడని. ఎలా తెలుసుకున్నాం? ఎందుకు తెలుసుకున్నామంటే ఆయన పునరుద్ధానంలో మన కార్యంలో పాలుభాగస్సులం అయినప్పుడు, మన ఆత్మ ఆయనకి తెరవబడినప్పుడు ఆయన్ని అనుభవించడం ప్రారంభించాం. హల్లెలూయా! దేవునికి సజీవంగా ఉన్నామంటే 4 విషయాలు ఏం చెప్పాను? ఒకటి, ప్రత్యక్షత గల మనసు. రెండోది ఏంటి? ఆత్మ సంబంధమైన చూపు లేకపోతే దృష్టి. మూడోది ఏంటి? ఆయన స్వరం వింటాం విశ్వాసం ద్వారా. నాలుగోది ఏంటి? వివేచించటం. హల్లెలూయా! ఈ 4 కార్యాలని యేసయ్య యొక్క పునరుద్ధానము మనకి సాధ్యపరిచింది. ఈరోజు నేను ఆయన పునరుద్ధానంలో నేను పాల్గొంటున్నానంటే, ఆయన నా కోసం చనిపోయి 3వ దినంన ఆయన నా కోసం తిరిగి లేచాడంటే అర్థం ఏంటంటే, నేను ఆత్మీయంగా చూడగలుగుతున్నాను, నేను ఆయన స్వరాన్ని వినగలుగుతున్నాను, నేను ప్రత్యక్షత గల మనసు కలిగి ఉన్నాను, నేను ఆత్మీయ విషయాల్ని వివేచించగలుగుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, 4 మాత్రమే చెప్తున్నాను. ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్దాం. 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవడి చేతనైనను వివేచింపబడ్డు. 16వ వచనం, ప్రభు మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. హల్లెలూయా! ఆయన పునరుద్ధాన కార్యంలో మనం పాల్గొన్నామంటే ఒక హైయెస్ట్ రియాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే ఆయన మనస్సుని మనం గ్రహించటం. హల్లెలూయా! క్రీస్తు మనస్సు అనేది మనకి తెరవబడింది. ఆమేన్. నువ్వు 50 లక్షల అప్పులో ఉన్నావు. హలో, నేను చెప్తున్నా వినండి. 50 లక్షల అప్పులో ఉన్నావు. నువ్వు ఇప్పుడు దేవునికి సజీవంగా వచ్చావు. క్రీస్తు యొక్క మనస్సు నీకు తెరవబడింది. అంటే నెక్స్ట్ ఏం చేయాలా? దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నుండి జ్ఞానాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా! క్రీస్తు యొక్క మనస్సు ఛేదించలేనటువంటి సమస్య ఈ ప్రపంచంలో లేదు, ఈ ప్రపంచంలో ఇంక ఉండబోదు. ఆత్మీయ ప్రపంచంలో క్రీస్తు యొక్క మనస్సుకు మాత్రమే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హల్లెలూయా! దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడలేదు. నేనేం చెప్తున్నాను, ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన కార్యాన్ని మనం నమ్ముతున్నామో మనకి ఏమి ఇవ్వబడతా ఉందంటే ఆయన కృప ద్వారా ఆయన మనస్సుని గ్రహించేటువంటి కృప ఇవ్వబడుతుంది. హల్లెలూయా! ప్రభువా, నేను ఈ పరిస్థితిలోంచి బయటికి రాలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఆయనకి తెరవబడ్డావు, ఆయనకి సజీవంగా వచ్చావు. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని మనస్సులో ఆ పరిస్థితి గురించి ఏముందో నువ్వు గ్రహించగలుగుతున్నావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్.
పునరుత్థానం అంటే ఏదో సమాధుల్ని పడగొట్టి, ఆ! డోర్లు పడగొట్టి, తలుపులు పడగొట్టి, అద్భుతాలు చేసి, కార్యాలు చేయటం ఇది మాత్రమే కాదు. అదొక భాగం. ఇంకొక ద జెనిత్ ఆఫ్ జీసస్ రిజరక్షన్. యేసయ్య రిజరక్షన్‌లో ఉన్న ఒక అపెక్స్ రెవల్యూషన్ ఏంటంటే క్రీస్తు యొక్క మనసులోకి మనం ట్యాప్ అవటం. హల్లెలూయా! అది విశ్వాసులమైన మనందరికీ ఉచితంగా తెరవబడింది. ఎవరైతే ఆయన పునరుద్ధాన కార్యాన్ని నమ్ముతున్నారో వాళ్ళు చూడగలరు, వాళ్ళు ఆయన స్వరాన్ని వినగలరు, వాళ్ళు వివేచించగలరు, వాళ్ళు ప్రత్యక్షత గల మనసు కలిగి ఉండగలరు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? క్రీస్తు యొక్క మనసుని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. యాక్సెస్ చేసి ఏం చేస్తారు? అందులోంచి జ్ఞానాన్ని లాక్కొనగలుగుతారు. హల్లెలూయా! కరోనా వచ్చి అందరిని చంపేస్తా ఉంది. ఒక విశ్వాసిగా నువ్వు తెరవబడ్డావు. క్రీస్తు యొక్క మనస్సుకి తెరవబడ్డావు. ఇప్పుడు క్రీస్తు యొక్క మనసులోని ఆలోచనని నువ్వు గ్రహించావు. గ్రహించిన వెంటనే ఏం చేస్తుంది? నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నీకు తెలిసిపోయింది. హల్లెలూయా! ఈరోజు నేను చెప్పే వాక్యం కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇవన్నీ దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన గ్రేసెస్, ఉచితంగా ఇచ్చిన కృపలు. బిజినెస్లో నువ్వు ఒక కాంట్రాక్ట్ మాట్లాడడానికి నువ్వు వెళ్ళావు. ఆ వ్యక్తి ఇంత ఆఫర్ చేస్తున్నాడు. జాగ్రత్త నేను ఏం చెప్తున్నాను, ఇవి లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. ఇంత ఆఫర్ చేస్తున్నాడు, నీకు మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు దేవునికి సజీవంగా తెరబడున్నావు. నీ లోపల నుండి వెంటనే ఒక స్వరం లేకపోతే ఒక సిగ్నల్ ఏముంటుందంటే ఇది వద్దు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపో ఉంటుంది. అయిపోయింది. కానీ చాలామంది ఆ ఆత్మ ప్రేరేపణనే వాళ్ళు అనగదొక్కి వాళ్ళకి నచ్చింది కాబట్టి చేయడానికి ఇష్టపడతారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? సమస్యలోకి వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో అందున్న వారికి అలా 100 సార్లు చేసినా, 1000 సార్లు చేసినా, 1,00,000 సార్లు చేసినా పౌలేమంటున్నాడు, నువ్వు క్రీస్తు యేసునందు ఉంటే ఆ తప్పు నిర్ణయం చేసినా కానీ నీకు శిక్షా విధి లేదు. ఎందుకని? నువ్వు మరలా దేవునికి తెరవబడతావు, ఈసారి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటావు. అయిపోయింది స్టోరీ. హల్లెలూయా! అంటే జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు కూడా మనల్ని మనం నిందించుకోవడానికి లేదు. ఎందుకని? మనం క్రీస్తు యేసునందు ఉన్నాం. హల్లెలూయా! ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇట్లానే ఇప్పుడు ఎర్ర బస్సులు బాగా తిరిగాయి. ఎర్ర బస్సులు తెలుసు కదా అందరు. ఎర్ర బస్సు ఎక్కకుండా నేను ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి అట్లా కూర్చున్నాను. ఒక వ్యక్తి వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఇప్పుడు నీ దగ్గర ఒక వ్యక్తి వస్తాడు, మంచిగా ఇన్షర్ట్ వేసుకొని, మంచి సెంట్ కొట్టుకొని, స్ప్రే కొట్టుకొని వస్తాడు. ఆయన నేను డబ్బులు అడుగుతాడు, నువ్వు ఈ మాకన్నా. నా లోపల ప్రేరేపణ. దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది కదా, ఇట్లానే మాట్లాడతాడు. ఓకే, ఇది ఒక భాగం, చిన్న భాగం. సో ఇప్పుడు నేనేం చేశాను? అబ్బో ఇట్లాంటివి చాలా చూసాంలే, ఎవడో వస్తాడంట, వాడు టిప్ టాప్గా రెడీ అయ్యి వస్తాడంట, వాడు వచ్చి బస్సులో ఇంతమంది ఉంటే నన్ను ఒక్కనే డబ్బులు అడుగుతాడంట. నేను అట్లా కళ్ళు తెరిచి చూస్తానే ఉన్నా, ఒకడు వచ్చాడు రెడ్ షర్ట్ వేసుకొని, బ్లాక్ ప్యాంట్ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని వచ్చాడు, మంచి స్ప్రే కొట్టుకొని. వాడు రాగానే సెంట్ అంతా బస్సులోకి వస్తుంది. ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చాడు, ఇంత డిగ్నిఫైడ్ వ్యక్తి, నన్ను ఎందుకు అడుగుతాడు డబ్బులు అనుకున్నా. రావటం నన్నే అడిగాడు డబ్బులు. చాలా సంవత్సరాల క్రితం. వాడికి 200, 300 ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలుసుగా, 5 రూపాయలు ఇచ్చి పంపించా. అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మలో ఉన్నప్పుడు వివేచించగలడు. హల్లెలూయా! గ్రహించగలడు. హల్లెలూయా! నేను ఈ మెసేజ్ని ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నాను తెలుసా? దేవుడు మన ఆత్మీయ జ్ఞానేంద్రియాలకి ఆయన పదును పెడతా ఉన్నాడు ఈ సమయంలో. హల్లెలూయా! కొంతమంది ఆత్మీయ నేత్రాలు తెరవబడతా ఉన్నాయి. హల్లెలూయా! పునరుద్ధాన శక్తి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్, ఇంకొక బెనిఫిట్ ఏంటంటే పునరుద్ధాన శక్తి వల్ల నీ జీవితంలో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ కూడా సింగిల్ షాట్లో నీకు తిరిగి ఇవ్వగలదు. దట్ ఈస్ పునరుద్ధాన శక్తి. సరే, నేను ఒక చిన్న టెస్ట్ అని చెప్తాను ఈ స్టేట్మెంట్ అర్థం అవటానికి. సో చాలా సంవత్సరాల క్రితం నా స్కూల్మేట్ ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయికి ఆర్థరైటిస్ వచ్చి, అందరూ తెలుసు కదా ఆర్థరైటిస్ వచ్చేసి ఒక సంవత్సరం పాటు నిమ్స్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఎన్ని తిరిగింది హైదరాబాద్లో. ఆ తర్వాత అది ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోయి అట్లా ఒక జీవోత్సవం లాగా మంచం మీద పడిపోయింది. ఏం చెప్తున్నా వినండి. భయంకరమైన పెయిన్స్. ఒక 3.5 నెలలు మంచంలో అట్లే ఉంది. అంటే 1, 2 అన్నీ కూడా ఇంకా మంచంలో చేయాలి. నా ఏజ్ ఉన్న అమ్మాయి, మా స్కూల్మేట్ అనమాట. సరే, నాకు ఎవరో చెప్పారు,
ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది పరిస్థితి అని. సో, ఆ రోజుల్లో లైక్ సెల్ ఫోన్స్ అప్పుడే కొత్తగా వచ్చినాయి అనమాట. ఫోన్ చేద్దామంటే మనకి భయం. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎందుకంటే ఆయన కూడా పాస్టరు. ఇప్పుడు నేను ఫోన్ చేశాననుకో, ఆయన ఏమనుకుంటాడు, ఎవడురా మా అమ్మాయికి ఫోన్ చేసిందని మా నాన్న దగ్గరికి వస్తాడు. అప్పుడు మా నాన్న నాకు ఇచ్చుకుంటాడు. సో, అయినా జరగకుండా ఉండాలని మొత్తానికి ఏదో ప్రార్థన చేసుకున్నా మైండ్‌లో. సో, అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది. నేను ఫోన్ మాట్లాడాను. ఆ అమ్మాయి చెయ్యి కదిలించలేదు. సో, ఎవరో కాల్ చేసి పక్కన స్పీకర్ పెట్టాడు. అట్లా ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే నా బాడీ అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి అని చెప్పింది స్పీకర్‌లో. సరే పెట్టి తర్వాత పావుగంట అయిన తర్వాత కాల్ చేయి, ఏదో ఒకటి జరిగిద్దిలే అన్నాను. పావుగంట అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. 3.5 నెలలు ఒక చేతిని, ఒక కాల్ని, ఆ అమ్మాయికి ఎంత భయంకరమైన ఆర్థరైటిస్ అంటే, ఇప్పుడు చెయ్యి ఇలా ఉంటే ఇక్కడుండి ఇక్కడికేసి ఇది పట్టుకోలేదు. ఆ అమ్మాయికి మార్ఫిన్ ఇచ్చేవాళ్ళు. మార్ఫిన్ అంటే తెలుసు కదా, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పోటెంట్ డ్రగ్. అంటే మార్ఫిన్ మించింది లేదు పెయిన్ కిల్లర్స్లో. మార్ఫిన్ ఇస్తే భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మార్ఫిన్ ఇచ్చినా కానీ పెయిన్ తగ్గక మంచంలో కేకలేస్తా పడుకునేది. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ఎప్పుడైతే ఆ పునరుద్ధాన శక్తి ఆ అమ్మాయి మీదకి వచ్చిందో, 10 మినిట్స్ అయిన తర్వాత అక్కడ నుంచి కాల్ వచ్చింది. ఆ అమ్మాయి కదిలించగలుగుతుంది అని, ఇప్పుడే పెరుగన్నం తినిందని. హల్లెలూయా. సాయంత్రానికి ఆ వైబ్రేషన్స్ అన్నీ అయిపోయి అమ్మాయి నార్మల్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు తెలియదు ఎవడు ప్రార్థన చేశాడు అనేది. దేవుడు ఎవరినో పంపించి చేశాడు అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు ఇప్పుడు కూడా. హల్లెలూయా. అప్పుడు అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయరో థర్డ్ ఇయరో సంథింగ్, సెకండ్ ఇయర్. ఈ రోగం వల్ల నాకు 1.5 year వేస్ట్ అయిందండి. సరే నేను ప్రార్థన చేస్తాను, నీ కోర్స్ అవ్వకముందే నీకు జాబ్ వస్తుందని చెప్పాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో నుండి 1.5 year వేస్ట్ అయిన తర్వాత థర్డ్ ఇయర్లోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో, అడుగుపెట్టిన రోజు ఒక పెద్ద బ్యాంకులో ఒక పెద్ద జాబ్ ఆమెకి ఆఫర్ వచ్చింది. పునరుద్ధాన శక్తి ఏం చేసింది? జీవోత్సవంలా పడిపోయిన వ్యక్తిని లేపింది. ఆమె ఎన్ని సంవత్సరాలు అయితే పోగొట్టుకుందో. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి అంటే ఏమనుకుంటున్నారు? ఆమేన్. ఇప్పుడు ఈరోజు అదే పునరుద్ధాన శక్తి మన మధ్యలో ఉంది. అందుకని నువ్వు కొన్ని సంవత్సరాలు నీ కెరీర్ విషయంలో నువ్వు ట్రై చేసి ఓడిపోయినా నువ్వు చేతులు ఎత్తేయడానికి లేదు. ఎందుకని? రెజరెక్షన్ పవర్ నీకుంది, పునరుద్ధాన శక్తి నీకుంది. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను లేపుతాడు. నీ పక్కన చెప్పు, ఏదో ఒక రోజు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన ఫెయిల్ అయినా, నీ విశ్వాసం ఫెయిల్ అయినా ఆయన పునరుద్ధాన శక్తి ఫెయిల్ అవ్వదు. ఆయన పునరుద్ధాన శక్తి ఒక వరంగా ఉచితంగా ఇచ్చాడు సంఘానికి. ఈరోజు నేను ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతున్నానని నువ్వు ఆయనతో చెప్పు, రేపొద్దున ఆయన కార్యం చేయబోతా ఉన్నాడు. రేపొద్దున ఆయన ఆ పరిస్థితిలో కదలబోతా ఉన్నాడు. 10 సంవత్సరాలు నాకు వేస్ట్ అయిపోయింది బ్రదర్, నా కెరీర్ అంతా వేస్ట్ అయిపోయింది. సరిగ్గా చదువుకోలేకపోయాను, సరిగ్గా తినలేకపోయాను, సరిగ్గా ఆరోగ్యం లేదు, కుటుంబాన్ని చూసుకోవడానికి సరిగ్గా జ్ఞానం లేదు. హలో, ఇట్స్ ఓకే. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెజరెక్షన్ పవర్. రెజరెక్షన్ పవర్ ఏం చేస్తుంది తెలుసా? 1 షాట్లో మొత్తాన్ని సెట్ చేస్తుంది. అందుకే దాన్ని పునరుద్ధాన శక్తి అన్నారు. ఒక ఆటం బాంబ్ కంటే, ఒక మిసైల్ కంటే చాలా పవర్ఫుల్. ఏంటో తెలుసా? యేసయ్య పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. ఈరోజు ఈ మెసేజ్ మీరు వింటున్నారు, నెక్స్ట్ వీక్ కల్లా మీ శాలరీలో ఇంక్రిమెంట్ వస్తాయి, నాకు తెలియదు, మేబీ ఏదైనా జరగవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ దేర్ ఈస్ రిజరెక్షన్ పవర్. హల్లెలూయా. నెక్స్ట్ మంత్లో కొంతమంది కార్స్ కొంటారేమో, నాకు తెలీదు, మేబీ 20 సంవత్సరాల నుంచి నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, లేచి నీ పరిపెత్తుకొని నడుచుకుంటూ వస్తావు దేవుని సంఘానికి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా. ఎందుకని? దేవుని యొక్క రిజరెక్షన్ పవర్. కొన్నిసార్లు ఆ రిజరెక్షన్ పవర్ ఎలా వస్తుందంటే, నేను ఇలా ఊహించుకుంటాను, యేసయ్య సమాధిలో ఉన్నప్పుడు పునరుద్ధాన శక్తి ఎలా వచ్చి ఉంటుందంటే, అని వచ్చి ఉంటుంది ఒక గాలిలాగా. కొంతమంది నేను ఏదో చెప్తాను అనుకుంటా, నాకేం తెలుసు అండి, బైబిల్లో ఉన్నదే కదా చెప్పాల్సింది. నేనేం ఊహించుకుంటానంటే, ఎలా అయితే పెంతుకోసు దినమందు వేగంగా వీచు వలె అలా ఎల్లుంటుంది. ఎందులోకి? అసలు యేసయ్య చనిపోయినప్పుడు ఆయన సమాధిలో లేడు తెలుసా? ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకంకి వెళ్ళి అక్కడ బంధించబడిన వారిని విడిపిస్తున్నాడు. ఓన్లీ ఆయన బాడీ మాత్రమే ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు? రోమీలు అందరూ ఏమనుకుంటున్నారు? 3 రోజులు బాడీ మాత్రమే, ఆత్మ కూడా అందులోనే ఉంది, లేకపోతే ఈయన ఇంకా
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన అక్కడే ఉన్నాడని అనుకుంటున్నారు. ఆ సమాధిలోనే ఉన్నారు. ఆయన సమాధిలో లేడు. 3 రోజులు ఎక్కడున్నాడు ఆయన? పాతాళ లోకంలోకెళ్ళి, భూమి యొక్క దిగువ భాగంలోకెళ్ళి, అక్కడున్న కొంతమంది నీతివంతుల్ని, పరిశుద్ధుల్ని, పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరినీ విడిపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మళ్ళా 3 రోజులు అయిన తర్వాత ఆయన ఆత్మ ఏం చేసింది? పిష్కని దీంట్లోకి వచ్చింది. 3వ రోజు తెల్లవారుజామునగానే మగ్దలేని మరి అక్కడికి వెళ్ళంగానే వెంటనే అక్కడే ఉంది, తెరవబడిన సమాధి ఉంది. హల్లెలూయా. ఇంకా యేసయ్య చాలా చేసుంటాడు ఆ 3 రోజుల్లో. ఆమేన్. మనం ఏమనుకుంటాం? రోమీలు ఏమనుకున్నారు? ఆయన ఇంక బయటికి రాలేడు అనుకున్నారు. హలో, ఆయన చచ్చిపోయినప్పుడే అందులో లేడు, ఇంకా ఆయన బయటకు వచ్చేదేంటి? ఫిజికల్గా ఒక అడ్డం పెట్టారు అంతే, ఆయన బయటికి రాకూడదని. కానీ ఆయన అక్కడ అందులో లేడు. ఆయన కిందికి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, మళ్ళీ అందులోకి వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో గుండా వెళ్తా ఉన్నావు? దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నీ పక్షంగా పనిచేయబోతా ఉంది. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తూ ఉన్నారో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఈ రోజు నుంచి మీరు దేవునికి సజీవంగా రాబోతున్నారు. బ్రదర్ 20 years అన్ని ఫెయిల్యూర్సే బ్రదర్. హలో, అది నేనేం వినట్లేదు ఈరోజు. ఆ స్వరం నాకు వినపట్ల. ఒకటే స్వరం ఏంటి? పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన శక్తి మనకి ఉచితంగా అనుగ్రహించబడింది. కరోనా కాదు, వాళ్ళ బామరిది ఎన్ని వచ్చినా కానీ ఆయన పునరుద్ధాన శక్తి మనకుంది. హల్లెలూయా. రాబోతున్న దశాబ్దాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన పునరుద్ధాన శక్తి ఉంది. మేబీ నువ్వు గాఢాంధకారపు లోయల్లో గుండా వెళ్తావు, మేబీ నువ్వు మరణకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తావేమో, కానీ మరణం ఆయన చంపలేనప్పుడు ఆ పరిస్థితి కూడా నేను చంపలేదు. హల్లెలూయా. మనందరి భవిష్యత్తు, నేనేం జ్యోతిష్యుడిని కాదు భవిష్యత్తు చెప్పడానికి, బట్ ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతున్నారో వాళ్ళకు ఒక అద్భుతమైన భవిష్యత్తుని దేవుడు ఇచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా దేవుడు ఇచ్చాడు, తీసుకో. ఎందుకని? అది ఆయన పునరుద్ధానపు కార్యం. మళ్ళీ కొన్నిసార్లు నువ్వు శ్రమల్లో ఉండే, కష్టాల్లో గుండా వెళ్తున్నప్పుడు ఇంకా అయిపోయింది. ఎప్పుడైనా అనిపించింది ఎవరికైనా ఏదైనా పరిస్థితిలో గుండా వెళ్తాను, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా అయిపోయింది ప్రభా, నేను పెవిలియన్కి వెళ్ళిపోతున్నాను. లేదు లేదు ప్రభా, నేను రిటైర్డ్ హట్, ఇంక నేను పోరాడలేను, ఈ సమస్యతో నేను పోరాడలేను ప్రభా, ఇంక నేను చేయించలేను, ఇంక నేను పోరాడలేను, ఈ అప్పు తీరదు, ఈ కుటుంబం బాగుపడదు ప్రభా, వీళ్ళింతే. హలో, లేదు లేదు లేదు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నీకు ఉచితంగా అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పునరుద్ధాన శక్తిని రిసీవ్ చేసుకుంటున్నారు? మరణాన్ని తన్నుకొని ఆయన బయటకు వచ్చాడు, నీ అకౌంట్లో డిజిట్ మార్చలేడు అనుకుంటున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. మీ బిడ్డల భవిష్యత్తుని ఆయన తీసుకొని వస్తాడు ఒక ఉన్నతమైన స్థానానికి. ప్రభా, మావాడి చదువు రావట్లేదు ప్రభా, మావాడు ఏమైపోతాడో తెలీదు ప్రభా, మా అమ్మాయి ఏమైపోతుందో తెలియదు అయ్యా, అయ్యా ఏ సంబంధం వచ్చిందో తెలియదు. హలో, ఆయన పునరుద్ధాన శక్తి. ఆమేన్. ఈరోజు ఒకటి ఆయన పునరుద్ధాన శక్తికి మనం సజీవంగా వచ్చాం. జస్ట్ కళ్ళు మూసుకుందాం. మీరు ఎక్కడున్నారో ఒకసారి కళ్ళు మూసుకోండి.